భూ ప్రపంచాన్ని జీవికి జంతువులకైనా పక్షులకైనా మనుషులకైనా పరిచయం చేసేది కన్న తల్లి. కాబట్టి ఆ మల్లేశమన్న కూడా ప్రాణం వదులుతున్నప్పుడు తనకు జన్మనిచ్చిన ఆ తల్లి భూలక్ష్మమ్మ, ఆ తల్లి భూలక్ష్మమ్మ 9 మాసాలు మోసి కని పెంచి పెద్ద చేసింది. కాబట్టి ప్రాణం వదులుతున్నప్పుడు ఆ తల్లికి కృతజ్ఞతగా ఏ విధంగా చెప్పాలనుకుంటున్నాడు అంటే, అమ్మ 9 మాసాలు మోసావు, ఈ గర్భ తొట్టెలలో ఊయలలో కావు. 9 మాసాలు మోసావు, ఈ గర్భ తొట్టెలలో ఊయలలో కావు. 9 మాసాలు మోసావు, ఈ గర్భ తొట్టెలలో ఊయలలో కావు. కొన ఊపిరితో ప్రాణమును గంటివి, కొన ఊపిరితో నా ప్రాణమును గంటివి, కొన ఊపిరితో నా ప్రాణమును గంటివి. ఆ పదముల నుంచి నన్ను ఆదుకుంటివి, కొన ఊపిరితో నా ప్రాణమును గంటివి, ఆ పదముల నుంచి నన్ను ఆదుకుంటివి. తీరిపోయింది తల్లి కొడుకుల రుణము. అమ్మా భూలక్ష్మమ్మ, తీరిపోయింది కన్న పేగు రుణము. ఇల్లిడిచి వస్తున్నా నీ చెంతకు, తీరిపోయింది కన్న పేగు రుణము. ఇల్లిడిచి వస్తున్నా నీ చెంతకు. ఓ జీవమా, ఓ మాయా జీవమా, ఓ జీవమా, ఓ మాయా జీవమా, ఓ జీవమా వెళ్ళిపోయేది జీవమా, ఓ జీవమా వెళ్ళిపోయేది జీవమా. మరి జీవితంలో తల్లిదండ్రులు ఒక పాత్ర ముఖ్య భాగంలో ఉండే, మరి భార్యకు భర్త, భర్తకు భార్య. ఆ యొక్క శివుడు కూడా పార్వతికి తన శరీరంలో ఒక భాగం ఇచ్చాడు. మరి ఆ భర్త భార్యల బంధము విడదీయడానికి, కానీ ఆ బంధం విడదీసే శివుడు, ఆ రాత రాసే బ్రహ్మ, ఆ శక్తులకే విష్ణు, ఆ ముగ్గురు కూడా ఈ రోజు 10 రోజుల క్రితం ఆ భార్య భర్తలను విడదీస్తుంటే చివరి మాటగా తన భార్యకు చెప్పాలనుకుంటున్నట. ఏమని చెప్పుకుంటా పోతున్నాడు అంటే, అయ్యా 3 ముళ్ళలో తల వంచావు, నీ జన్మంతా నా అర్పించావు. 3 ముళ్ళకు తల వంచావు, నీ జన్మంతా నాకు అర్పించావు. 3 ముళ్ళకు తల వంచావు, నీ జన్మంతా నాకు అర్పించావు. నేనే నీ సర్వమని పరితపిస్తివి, నేనే నీ సర్వమని పరితపిస్తివి, నేనే నీ సర్వమని పరితపిస్తివి. ఆయమ పాశము తాకగానే ఆరిపోతిని, నేనే నీ సర్వమని పరితపిస్తివి, ఆయమ పాశము తాకగానే ఆగిపోతివి. తీరిపోయింది 3 ముళ్ళ బంధము, ఓ భార్య నాగమని నీవు భద్రము. తీరిపోయింది
బ్రహ్మదేవుడా రగట్ల రాసినావురా చివరి మాటగా చెప్పాలనుకుంటున్నా అడగాలనుకుంటున్నాడంట మల్లేశమన్న. మరి ఏమని అడగాలనుకుంటున్నాడు అంటే, అయ్యా కొడుకుల్లారా నా కోడలులారా నా ఇంటి వరకు నన్ను సాగదోటిరా నన్ను చూసి మురిసిపోతిరా ఈ ఏడవబడుతిరా రోజు నన్ను చూసి మురిసిపోతిరా పరమేశ్వరు అమ్మ పైలము నేనెళ్ళిపోతున్నా లోకము పిల్లలు పైలము వెళ్ళిపోతున్నా లోకము మాధవయ్య అమ్మ పైలము వెళ్ళిపోతున్నా లోకము జీవమా ఉమయా జీవమా జీవమా వెళ్ళిపోయేది జీవమా జీవమా వెళ్ళిపోయేది జీవమా. మరి హిందూ సాంప్రదాయ ప్రకారం అమ్మనో నాన్ననో చనిపోతే పెళ్ళైన ఆడబిడ్డలు అల్లుళ్ళు కలిసి ఆ అమ్మ మామ అత్త మామ సాగు చేసే భాగము ఆడపిల్లలు కలుగుతుంది. మరి అన్నదమ్ములు చనిపోతే అక్క చెల్లెలకు బావలకు ఆ సాగు చేసే భాగం దొరుకుతుంది. మరి పోతూ పోతూ మరి ఆ బిడ్డలు ముగ్గురు అల్లుళ్ళు, మరి అన్న ఆడబిడ్డలు ఉన్నారు, తమ్ముని ఆడబిడ్డలు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు. మరి హిందూ సాంప్రదాయం ప్రకారం అమ్మను నాన్నను చనిపోతే ఆ సాగు చేసే భాగ్యము అల్లుళ్లకు బిడ్డలకు జరుగుతుంది. కాబట్టి మరి వాళ్ళ మీద ఏ విధంగా ఆశపడుతూ ఆశ పెట్టుకొని ప్రాణం వదులుతుండు అంటే, అమ్మ తుది మెరుగులు నాకు అతిరంగా చేస్తారా నా బిడ్డల రుణము నా బిడ్డ లక్ష్మి నీవు పైలము అల్లుడా నాగరాజు నీవు పైలము నేనెళ్ళిపోతున్నా లోకము బిడ్డలమ్మ మీరు భద్రము నేనెళ్ళిపోతున్నా లోకము అల్లుడా నాగరాజు పిల్ల పైలము నేనెళ్ళిపోతున్నా లోకము బిడ్డలమ్మ కడు పైలము నేనెళ్ళిపోతున్నా లోకము అల్లుడా
మల్లేశమన్న ఇన్ని రోజులు ఈ భూమి మీద ఉండి ఎన్నెన్నో బంధాలు బంధుత్వాలు మూట కట్టుకొని ఒకరికి చేసిలాగా ఆ బంధాలను పెంచుకుంటూ నా వాళ్ళు, నా భార్య, నా కొడుకులు, నా బిడ్డలు, నా అల్లుళ్ళు, నా మనమళ్ళు, నా మామరాలు అంటూ బంధాలను పెంచుకుంటూ ఇంత మర్రి మూడలాగా చేసినటువంటి మల్లేశన్న వెళ్ళిపోయినప్పుడు మాత్రము ఎవరు మన ఇంట రాలేదు కాబట్టి మన ఇంట ఎవరు కూడా వెళ్ళలేరు. కాబట్టి మొన్న మనందరికీ చివరి మాటగా అన్న దేవుని వాక్యంగా గురువుల వాక్యంగా ఏమని చివరి మాట చెప్పాలనుకుంటున్నాడు అంటే మన శరీరములు వాటిపైన మనకెందుకు మమకారాలు, మట్టి కుండలు మన శరీరములు వాటిపైన మనకెందుకు మమకారాలు, మట్టి కుండలు మన శరీరములు వాటిపైన మనకెందుకు మమకారాలు, పగిలిపోతే మట్టిలో మనం సమానము, పగిలిపోతే మట్టిలో మనము సమానము, పగిలిపోతే మట్టిలో మనము సమానము, పోక తప్పదెవరికైనా శ్మశానము, పగిలిపోతే మట్టిలో మనము సమానము, పోక తప్పదెవరికైనా శ్మశానము. ఓ చమలాదాసుడు మదిలో విచారము, గురుదేవుల రామ కృష్ణ భావము, నేనెళ్ళిపోతున్నా నా లోకము, యముడు చాడమా నా కోసము. బోలో సద్గురు మహారాజ్